వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ముర్రేపాలెం రోడ్లో ఉన్న కె చంద్రకళ పీజీ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చంద్రకళ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ డి షారోన్ లిల్లీ సెమీ క్రిస్మస్ గురించి విద్యార్థులకు జీసస్ పుట్టుక గురించి వివరించారు. అదేవిధంగా కాలేజీలోని స్టాఫ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెనాలి సెక్రటరీ కె సుభాష్, చంద్రకళ పీజీ కాలేజ్ చైర్మన్ వాసు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ విజయ్ కృష్ణ, ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ దుర్గా కృష్ణ, వల్లి, ఎంబీఏ, ఎంసీఏ డిపార్ట్మెంట్ స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్, ఆఫీస్ స్టాఫ్, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు డిఈడి స్టాఫ్ మెంబర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. చంద్రకళ పీజీ కాలేజ్ నందు జరుగుతున్నటువంటి యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాకు ఎంతో ఆత్మీయులు సన్నిహితులు అయినటువంటి మా చైర్మన్ సార్ వాసు సార్ గారు, అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు విజయ్ కృష్ణ గారు, అదేవిధంగా ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు దుర్గాప్రసాద్ గారు, అలాగే వల్లి మేడం గారు, వీళ్ళందరూ కూడా మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ, అలాగే స్టూడెంట్స్ కూడా వాళ్ళంతటికి వాళ్ళే మరి ప్రోత్సహించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయకరంగా జరిపించారు. మేము అందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. మన తెనాలిలోని బురిపాలెం రోడ్లో ఉన్న కె చంద్రకళ పీజీ కాలేజీలో పీజీ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి ఈరోజు జీసస్ గురించి చెప్పుకోవడం, సెమీ క్రిస్మస్ చేసి ఈరోజు మేమందరం కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కె చంద్రకళ పీజీ కాలేజ్ వాసు సార్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం గారికి చాలా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ చేసుకోవడానికి మాకు సహకరించినటువంటి మా విద్యార్థులకు, మా స్టాఫ్ మెంబర్స్కు, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. శ్రీ స్వామి హత్తిరాం బావాజీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పలు రకాల సమస్యలపై మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందజేశారు. తిరుమలలోని హత్తిరాం మఠంకు పాలక మండలి ఏర్పాటు చేయాలని, శ్రీవారి ఆలయ పాలక మండలిలో బంజారా ప్రతినిధులను నియమించాలని, హత్తిరాం మఠం ఆస్తులను పరిరక్షించాలని, హత్తిరాం బావోజీ భక్తులైన బంజారా ప్రజలకు మఠంలో ఉచిత వసతి మరియు భోజన వసతి కల్పించాలని వినతి పత్రంలో వారు కోరారు. నెయ్యితో హారతి ఇచ్చిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి ఆలయ కార్యక్రమం ఓపెన్ అయ్యి ఆ తర్వాత పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కానీ ఈరోజు సాక్షాత్తు భగవంతునితోనే పాచికలాడినటువంటి హత్తిరాం మహారాజ్ గారికి కనీసం ఈరోజు కొండపైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండపైన లేదా కొండ కింద మేము చిన్న గుడి నిర్మించుకుంటే బంజారాలని చెప్తే తరిమి కొట్టే పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. కావున ఈరోజు మేము అందరికీ నిన్న నారా లోకేష్ గారికి కలిసాము. ఎన్డీఏ కూటమి అనగానే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అంటే అన్ని సామాజిక వర్గంలో విశ్వాసం కల్పించేలాగా ఎన్డీఏ నినాదం ఉంటుంది. కానీ ఈరోజు బంజారా పట్ల వస్తే అది కనిపించడం లేదు. ఒకసారి ఈ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, మా కమిటీ ఆధ్వర్యంలో మొన్న ఏర్పడినటువంటి టీటీడీ పాలక మండలిలో సనాతన ధర్మం గురించి మాట్లాడే మన నాయకులు శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవ చేసుకునే భాగ్యం కల్పించాలి. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు బి శివనాయక్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ రాథోడ్, సెక్రటరీ శివనాయక్, జనరల్ సెక్రటరీ కొర్రా లక్పతి నాయక్, రవి రాథోడ్, నీలాభాయ్, గజనాయక్, బాబురామ్ నాయక్, రాజు రాథోడ్, రాములు, రామచంద్ర నాయక్, కృష్ణా నాయక్, రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. 596 సంవత్సరాలు అవుతా ఉంది హత్తిరాం బావాజీ ఒక ఆలయ నిర్మాణం చేయాలంటేనే. ఎక్కడ పోయిందయ్యా హత్తిరాం బావాజీ ఆస్తులు? ఎక్కడ పోయాయి? హత్తిరాం బావాజీ వేషధారణం ఎక్కడ పోయింది? మా నృత్యం, నాట్యం ఎక్కడ పోయినాయి? ఇవన్నీ పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈరోజు మా తరానికైనా, నెక్స్ట్ వచ్చే తరానికైనా చెప్పేదానికి మేము ముందుకు వచ్చి ఈరోజు హత్తిరాం బావాజీ యొక్క ఆలయ నిర్మాణం కొరకు, మా బంజారాలు కాపాడుకోవడానికి కొరకు, మా ఆరాధ్య దైవాన్ని ఏ విధంగా అయితే మేము ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఏ విధంగా ఇది చేయాలా. ఆ రోజుల్లోనే మాకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలోనే మాకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో కూడా బంజారాలకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నింది. ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. అయ్యా, ఇప్పటికైనా పాలకులకి అందరికీ మా బంజారాల తరపున, మా 12 కోట్ల జనాభాల తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకంగా మాకు ఒక కమిటీని ఏర్పాటు చేసి హత్తిరాం బావాజీ యొక్క ఆలయాన్ని, హత్తిరాం బావాజీ యొక్క ఆస్తులని
కాపాడేటట్టు మా సనాతన ధర్మంలోనే మా బంజారాలో ఒక స్థానాన్ని కల్పించి మా దేవుణ్ణి ఒక వెలుగులోకి తీసుకొని వచ్చి వాడిని కాపాడేదానికి ప్రయత్నించాలనేసి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ స్థానిక నందులపేటలో మాంటిసోరీ కిండర్ గార్డెన్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మొర్లే తల్లిదండ్రులకు పట్టణ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్కూల్ సీనియర్ టీచర్ అయిన మిస్ శారద క్రిస్మస్ మెసేజ్ ను అందించారు. తనకు కలిగిన అనుభవ సాక్ష్యంతో మెసేజ్ ను అందించారు. గిఫ్ట్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రాం ద్వారా పిల్లలకు గిఫ్ట్స్ పంచారు మరియు క్రిస్మస్ కిట్ తదితర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Montessori English Medium School Tenali. I wish everyone in Tenali a very happy Christmas. ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ మన స్కూల్లో ఇది 30వ సంవత్సరం జరుగుతుంది. 30th year we are celebrating semi Christmas year. At this occasion I want to thank every parent, every student, every well-wisher of Montessori English Medium School. May God bless you all at this Christmas season in a very special way. Thank you very much. క్రిస్ట్ అంటే క్రీస్తు, మస్ అంటే ఆరాధన. క్రిస్టమస్ అంటే దేవుని కీర్తిస్తూ ఆనందించడం. నేను ఈ క్రిస్టమస్ సందర్భంగా క్రిస్టమస్ గురించి 3 అంశాలు మీ ముందు ఉంచడం జరుగుతున్నది. ఈ 3 అంశాలు నేను చెప్పినవి కావు, ఆ దేవుని నా చేత చెప్పబడుతున్నది. ముందుగా మొదటిది క్రిస్టమస్ అంటే ప్రేమ వేడుక. ఈ లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు, అందుచేతనే రక్షించారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా బేతాళ ప్రభాకర్ వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీధర్, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి షేక్ అబ్దుల్ షరీఫ్, అలాగే సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల చేత క్రిస్మస్ పాటలు, డాన్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా వక్తలు క్రిస్మస్ యొక్క విశిష్టతని తెలిపారు. మంచి డ్యాన్సులతో అలరించిన చిన్నారులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మీరు చాలా బాగా చేశారు. ఈ రోజున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులందరూ కూడా చాలా ఓర్పుతోటి అందరూ ముందుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలిగారు. వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. జిల్లా జడ్జి గారైన 11th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు, వారు పోక్సో జడ్జి గారు, వారు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే కొన్ని అనివార్య వల్ల రాలేకపోయారు. దేవుడంతా ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే, మత సామరస్యం. ఈరోజు మనం ఎంతమంది కలిసి హ్యాపీగా ఇక్కడ పండుగ చేసుకుంటున్నామంటే బికాజ్ ఆఫ్ మత సామరస్యం అని అనుకోవాలి. ఎందుకంటే అందరము కలిసి ఎంత హ్యాపీగా, మోర్ పర్టికులర్లీ ఏంటంటే దేశం వేరు, మన ఆంధ్రప్రదేశ్ కూడా వేరు. ఎలాంటి ఎమోషనల్గా మనం ఏమి వీక్గా ఉండం. మన ఆంధ్రప్రదేశ్ మోర్ పర్టికులర్లీ ఎవరేమైనా సరే మనం అందరం కలిసే ఉంటాము. ఎవరు ఏం చేసుకున్నా ఎవరేం అంటే ఎవరేం చేయడం అని కాదు, గత స్వాతంత్రం వచ్చిన నుండి మనం చూస్తున్నాము. అందరం కలిసి హ్యాపీగా మన వరకు అయితే మనం ఉన్నాం. ఎవరో కొంతమంది ఉంటారు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వాళ్ళ నుండి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మోర్ స్ట్రాంగ్. ఆంధ్రప్రదేశ్ వరకు అయితే మనకి ఎమోషనల్గా ఎవరు బ్లాక్మెయిల్ చేయలేరు. అందుకు మనం అందరం కలిసి ఇలాగనే ప్రతి సంవత్సరం పండగగా జరుపుకోవాలి.
మెయిన్ ఏంటంటే మత సామరస్యం ఒకటి చూసుకోవాలి, నెక్స్ట్ పక్కవాడికి సహాయం చేయాలి అనేది ఇంపార్టెంట్. ఏ మతమైనా అదే చెప్పుద్ది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, సీనియర్ న్యాయవాదులు తాడిబని శ్రీనివాసరావు, వెల్లినేని రాఘవయ్య, పిల్లి సుధాకర్, ఇందుపల్లి రాజారాం, డి మల్లికార్జున రెడ్డి, మద్దిర సురేష్, గుమ్మడి రవిరాజ్, సోలాశంకర్, రమేష్, మైకిల్, పుల్లారావు, మందలపు వేణుగోపాలరావు, షేక్ హుస్సేన్, గోనా పుణ్యవతి, దేవి, సుశీల, తాడేపల్లి రాజ్యలక్ష్మి, జగదీశ్వరాంబ, అప్పల కిషోర్, కోర్టు సిబ్బంది మరియు న్యాయవాద గుమస్తాలు, అధ్యక్షులు దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాద గుమస్తాలకు ఘనంగా సన్మానం జరిగింది. ఒక మంచి వాక్యము మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. తన్ను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తగ్గించున్నవాడు హెచ్చించబడును. ఎప్పుడు కూడా మనం ఏ వృత్తిలో ఉన్నా కూడా తప్పకుండా మనం డౌన్ టు ఎర్త్గానే ఉండాలి. ఈ బైబిల్ అనేది ఏ మత గ్రంథము కాదు, గొప్ప జ్ఞాన గ్రంథం. మనం గనక మన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకున్నట్లయితే కనుక ఒక హ్యూమిలిటీ ఇవన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయే. కాబట్టి మనము మనం ఎప్పుడు కూడా ఈ జ్ఞాన గ్రంథాన్ని ఎప్పుడైనా అక్కడ మనకు అవకాశం వచ్చినప్పుడు కూడా ఎప్పుడు చదువుతూనే ఉండాలి. తర్వాత మత సామరస్యం గురించి, తర్వాత 126 గురించి, 126 ఏనండి స్తోత్రం, అది 126 గురించి చదివారు. అంటే మనము ఎప్పుడు కూడా చింతలేని జీవితం గడపాలి. చితచింత ద్వైర్మాద్వే చింత నాగమరిషి చతిదహితం నిర్జీవం చింత ప్రాణయతవపు. అంటే ప్రభుల వారు పీస్గా ఉండాలి, ఎవరిని కూడా హింసించకూడదు, ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అనే మంచి సూక్తి నాకు అనిపించింది ఆ 126 నుంచి. మన మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యేట్టుగా చేసినటువంటి మన బ్రాడ్ ప్రెసిడెంట్ గారికి, అలాగే తెనాలి బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ మరొకసారి నా వందనములు చెల్లించుకుంటూ అందరికీ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అనండి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెనాలి యువతి నాగశ్రీ వందన పరిమళ భౌతిక కాయం శుక్రవారం రాత్రి 10:30 సమయంలో స్థానిక గాంధీనగర్లోని ఇంటి వద్దకు చేరింది. వారం రోజుల నుంచి ఆమె భౌతిక కాయం కోసం వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బోరున విలిపించారు. తల్లిదండ్రులు రమాదేవి గణేష్, అక్క నాగమృతవల్లి, చెల్లెలు యోగశ్రీ హర్షిత ఆవేదనకు అంతులేదు. 2 సంవత్సరాల క్రిందట వందన పరిమళ అమెరికా వెళ్తున్న సందర్భంగా ఆమెకు వీడ్కోలు పలుకుతూ చెన్నై విమానాశ్రయంలో తామందరూ దిగిన సెల్ఫీని బంధుమిత్రులకు చూపిస్తూ వారు కంటతడి పెట్టారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో
శుక్రవారం సాయంత్రం ఆశ్రమ వాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన ఎల్ఐసి క్లెయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ తమ్నం కళాధర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన సన్నిహితులు ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ముందుగా శ్రీ మహాత్మా గాంధీజీ, కస్తూర్బా గాంధీలకు పూజలు నిర్వహించారు. తెనాలిలో ఎల్ఐసి క్లెయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న తమ్నం కళాధర్ ఎంతోమంది విద్యాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. తాను పొందిన జీతంలో 40% పేద పిల్లల విద్య కోసం ఖర్చు చేస్తున్న కళాధర్ ఎంతోమందికి స్ఫూర్తిదాయకులని అన్నారు. ఆయన ద్వారా స్ఫూర్తి పొందిన వెస్ట్ బెర్రీ స్కూల్ పీఈటీ టి కాళీకృష్ణ, కాకుమాను విమల్, డి సాయి కుమార్ వారి మిత్ర బృందంతో కలిసి ఆశ్రమంలో సేవా కార్యక్రమాల ద్వారా కళాధర్ జన్మదిన వేడుకలను నిర్వహించడం అభినందనీయమని వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. తమనం కళాధర్ గారి బర్త్డే 43వ బర్త్డే సందర్భంగా వారి సహాయం పొందినటువంటి శిష్యులు ఈ రోజున గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు శ్రీ తమనం కళాధర్ గారు ఎల్ఎస్ ఆఫ్ ఇండియా క్లెయిమ్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. ఈరోజు వారి 43వ బర్త్డే సెలబ్రేషన్స్ మనం ఆశ్రమం జరుపుకుంటున్నాం. వారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది బర్త్డే. హ్యాపీ బర్త్డే టు తమనం కళాధర్. మనం పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే సమాజం మొత్తం ఆనందపడాలి. అది ఈరోజు వాళ్ళకు సహాయం పొందినటువంటి గ్రాటిట్యూడ్గా మరి కాళీకృష్ణ గారు, విమల్ గారు దాదాపు 25-30 మంది వీరి ద్వారా సహాయం పొంది ఉన్నత స్థితికి వచ్చారు. పీఈటీ కాళీకృష్ణ గారు పీఈటీ వెస్ట్ బెర్రీస్లో చేస్తున్నారు. వారు వచ్చి గ్రాటిట్యూడ్ అండి అన్నారు. ఏమిటనంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మా సార్ తీసుకున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ మా టీంకు దాదాపు 30 to 40% ఎవ్రీ మంత్ స్పెండ్ టు ది సోషల్ రెస్పాన్సిబిలిటీగా కొంతమంది విద్యార్థులకు చేయటం చాలా హర్షణీయం. స్వార్థమే పరమావధిగా జీవించే ఈ రోజుల్లో మరి ఒక ఆఫీసరు ఒక సామాన్య మానవుడిగా తన బాధ్యత, నైతిక బాధ్యత, సమాజం నుంచి నేను వచ్చాను, సమాజం నా వంతు ఏమి ఇవ్వాలి, కొంతమంది విద్యార్థుల్ని తరింపజేస్తే వాళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడతాయి. ఈరోజు తమనం కళాధర్ గారి యొక్క 43వ జన్మదినపు వేడుకలు గాంధీ సేవాశ్రమంలో జరుపుకోవటానికి చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. కళాధర్ గారు మరి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, సహృదయం కలిగినటువంటి వారు. ఎందుకంటే చాలామంది స్వార్థ చింతన ఎక్కువైపోయి కుల మతాల ఇబ్బంది చట్టంలో ఉండిపోయి సంకుచితంగా ఆలోచిస్తున్నటువంటి నేటి సమాజంలో మరి కళాధర్ గారు కుల మతాలకు అతీతంగా అంబేద్కర్ భావజాలాన్ని వంట పట్టించుకొని వారు చిన్నప్పటి నుండే వారి స్వగ్రామంలో మోదుకూరు తదితర పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తూ వారిలో చైతన్యం కలిగించి ఎంతోమంది వ్యక్తులు చదువుకోవడానికి, వారు మంచి జాబులు సంపాదించుకోవడానికి వారు కృషి చేశారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నా జన్మదినాన్ని ఇక్కడ చేసుకోవటం అనేది చాలా ఆనందకరంగా ఉంది. మనలో ఉద్యోగం పొందిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న, కనీసం ఎక్కడో పోయి బాగు చేయకపోయినా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, ఆ ఇంటి ప్రక్కన ఉన్న వాళ్ళనన్నా కానీ పట్టించుకుని వాళ్ళనన్నా బాగు చేస్తే ఈ సమాజం అట్లా బాగుపడిపోతూ ఉంటే ఇంకా పేదరికం అనేది ఉండదు, ఈ కులమతాలు కూడా ఉండవు అని చెప్పేసి నేను కంటాపాఠంగా చెప్తున్నాను మీకు అందరికీ. మనము తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా మనము ఎట్లా ఉండాలంటే పాజిటివ్ నేచర్గా ఉండాలి తప్ప ఒకళ్ళని నాశనం చేసే విధంగా ఉండకూడదని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు నేను ఇప్పుడు కొంతమంది పిల్లలతోనే వచ్చాను. వచ్చే జన్మదినానికి మళ్ళీ నాకు ఇంకా ఎక్కువ మంది, నా స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ మంది అవ్వాలని, ఈ ఉన్న పిల్లలు మళ్ళీ అదే స్థానంలోకి రావాలని, జాబులు తెచ్చుకుని అందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ జాబులు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
65 లక్షలతో చేపట్టిన బురేపాలెం రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు అభివృద్ధి కమిటీ చైర్మన్ గా పంతాని మురళీధర్, వైస్ చైర్మన్ గా ఎన్ సునీల్ చౌదరిలు ఏకగ్రీవ ఎన్నిక. గ్రామాలలో రోడ్ల అభివృద్ధిలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెనాలి నియోజకవర్గానికి 25 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించిన మంత్రి నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.